ఇక మీ మొదటి ప్రశ్న, చంద్రునిపై పత్తి మొక్కలను ఏ దేశం పెంచింది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి ఇండియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూసిన వారు ఎవరు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా తప్పకుండా కామెంట్ చేయండి. ఆప్షన్ ఏ చైనా ఈజ్ రైట్ ఆన్సర్. ఆకుపచ్చ కాంతిలో ఎరుపు గులాబీ ఏ రంగులో కనిపిస్తుంది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ పసుపు రంగు, ఆప్షన్ బి పింక్ రంగు, ఆప్షన్ సి నీలం, ఆప్షన్ డి నలుపు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి నలుపు రంగు ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ఏ దేశపు జాతీయ జెండా? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఈజిప్ట్, ఆప్షన్ బి ఇజ్రాయిల్, ఆప్షన్ సి వెనిజులా, ఆప్షన్ డి టర్కీ దేశం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి వెనిజులా ఈజ్ రైట్ ఆన్సర్. రైలు హారన్ ఎంత దూరం వినబడుతుంది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 8 కిలోమీటర్లు, ఆప్షన్ బి 6 కిలోమీటర్లు, ఆప్షన్ సి 4 కిలోమీటర్లు, ఆప్షన్ డి 1 కిలోమీటర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి 6 కిలోమీటర్లు ఈజ్ రైట్ ఆన్సర్. కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావు, ఏమిటది? ఆప్షన్ ఏ వేళ్ళు, ఆప్షన్ బి చెవులు, ఆప్షన్ సి నాలుక, ఆప్షన్ డి కంటి రెప్పలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి కంటి రెప్పలు ఈజ్ రైట్ ఆన్సర్. సో కళ్ళు తలుపులు అన్నమాట. కళ్ళు తలుపులు తెరిచినప్పుడు మూసినప్పుడు ఎటువంటి శబ్దం చేయవు. అలాగే కనురెప్పలు కిటారి తలుపులు కదలికలో నిశ్శబ్దంగా ఉంటాయి. దీనిని తరచుగా కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు అని కూడా అడుగుతూ ఉంటారు. ఒలింపిక్ జెండాలో ఎన్ని రంగుల రింగులు ఉంటాయి? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఆప్షన్ ఏ 5 రింగులు ఈజ్ రైట్ ఆన్సర్. స్విగ్గీ ఏ దేశానికి చెందినది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి బంగ్లాదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి ఇండియా ఈజ్ రైట్ ఆన్సర్. ఎంఎస్ ధోని ఏ రాష్ట్రానికి చెందినవాడు? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి ఒరిస్సా, ఆప్షన్ డి జార్ఖండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి జార్ఖండ్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎవరెస్ట్ శిఖరం ఏ దేశంలో ఉంటుంది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి చైనా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎవరు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారో తప్పకుండా కామెంట్ అనేది చేయండి. ఆప్షన్ బి నేపాల్ ఈజ్ రైట్ ఆన్సర్.
ప్రస్తుతం ఎన్ని రంగాలలో నోబెల్ బహుమతిని బహుకరిస్తారు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 8 రంగాల్లో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి 6 ఈజ్ రైట్ ఆన్సర్. తాజ్ మహల్ నిర్మించడానికి ఎంత సమయం పట్టింది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 22 సంవత్సరాలు, ఆప్షన్ బి 18 సంవత్సరాలు, ఆప్షన్ సి 15 సంవత్సరాలు, ఆప్షన్ డి 10 సంవత్సరాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ 22 సంవత్సరాలు ఈజ్ రైట్ ఆన్సర్. హిందూ పురాణాల ప్రకారం మొత్తం ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 65, ఆప్షన్ బి 80, ఆప్షన్ సి 100, ఆప్షన్ డి 108. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి 108 ఉపనిషత్తులు ఈజ్ రైట్ ఆన్సర్. లిప్స్టిక్లో ఏ జంతువు రక్తం కలుపుతారు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ గాడిద, ఆప్షన్ బి చేప, ఆప్షన్ సి కుక్క, ఆప్షన్ డి పంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఫ్రెండ్స్, ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ మీరు పొందాలనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఆప్షన్ డి పంది ఈజ్ రైట్ ఆన్సర్. తేలుపై ఏది పెట్టడం వల్ల తేలు చనిపోతుంది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ పెట్రోల్, ఆప్షన్ బి ఉప్పు, ఆప్షన్ సి పసుపు, ఆప్షన్ డి కారం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ పెట్రోల్ ఈజ్ రైట్ ఆన్సర్. మనిషి కళ్ళు ఎన్ని కిలోమీటర్లు చూడగలవు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 2 కిలోమీటర్ల వరకు, ఆప్షన్ బి 5 కిలోమీటర్లు, ఆప్షన్ సి 20 కిలోమీటర్లు, ఆప్షన్ డి 100 కిలోమీటర్ల వరకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి 5 కిలోమీటర్లు ఈజ్ రైట్ ఆన్సర్. సో మనం చూసేటప్పుడు మనం ఎక్కడ నుంచి చూస్తున్నాము అనే దానిపై ఆధారపడి ఉంటుందండి. నేల మీద సాధారణ పరిస్థితుల్లో సముద్ర మట్టం లేదా చదునైన ప్రదేశంలో భూమి యొక్క వక్రత కారణంగా మనిషి కన్ను సుమారు 5 కిలోమీటర్లు, సుమారు అంటే 3 మైళ్ళు దూరం వరకు అయితే స్పష్టంగా అయితే చూడగలడండి. ఎత్తైన ప్రదేశం నుండి మనం కొండ మీద లేకపోతే ఆకాశం లేదా విమానం వంటి ఎత్తైన ప్రదేశంలో ఉన్నప్పుడు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం కూడా చూడగలము. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూసిన వారు ఎవరెన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ అనేది చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.